నరేంద్ర మోడీ గారికి 2:30 గంటల ఇంటర్వ్యూ జరిగింది. 2.5 అవర్స్ ఇంటర్వ్యూలో మొత్తం కూడా ఐ మీన్ నేను చూస్తూ ఉన్నాను టీవీ నైన్లో. నాకు హిందీ సరిగ్గా రాకపోయినప్పటికి కూడా సబ్‌టైటిల్స్ వేశారు కాబట్టి టీవీ నైన్లో మీతో పాటు నేను కూడా చూశాను. బట్ ఫండమెంటల్‌గా నట్‌షల్‌గా 2:30 గంటలు చేసినటువంటి ఇంటర్వ్యూని సాధ్యమైనంత వరకు ఒక 10-15 మినిట్స్ 10-15 మినిట్స్‌లో లెట్ us క్లోజ్ ది నట్‌షల్ సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ ఇంటర్వ్యూ. మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడదాం. ఓకే. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నార్త్ ఇండియాలో బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. 1-2 ఫేజుల్లో మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ వీటిలో ఇంటర్వ్యూస్ ఆల్రెడీ వాళ్ళకి ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక నుంచి 3, 4, 5 ఫేజెస్లో సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ప్లస్ బీజేపీకి అంతగా అనుకూలం లేనటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ 3వ ఫేజ్ నుంచి. సో కావాలని ప్లాన్డ్గానే ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నారు. అది ఒకటి బ్యాక్గ్రౌండ్. మోరోవర్ ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇది ప్రీ ప్లాన్డ్, స్క్రిప్టెడ్. ఈ ప్రశ్నలే నన్ను వెయ్యండి అని వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని పెట్టుకున్నటువంటి ఇంటర్వ్యూ అని మనకు అర్థమైంది. లైవ్ కాదు. మోరోవర్ ఆ ఇంటర్వ్యూ అడిగే వాళ్ళకు కూడా ఇట్లాంటి పెద్దవాళ్ళు జనరల్గా వాళ్ళు ముందుగానే ప్రశ్నలు పంపించుకొని ఈ ప్రశ్నలే వేయండి అయ్యా, వేరే ప్రశ్నలు వేయొద్దు అని వాళ్ళు ముందుగానే చెప్తారు. ఓకే. సో అలానే ఈ ఇంటర్వ్యూ కూడా అలానే జరిగింది. అలానే ప్రీ ప్లానెడ్ స్క్రిప్ట్ ఇంటర్వ్యూ జరిగిందని ఒకటైతే అర్థమైంది. కమింగ్ టు ది అదర్ పాయింట్, దానికి మనకి స్క్రిప్టెడ్ అంటానికి మనకు కావాల్సినటువంటి కొన్ని ఎవిడెన్స్లు ఏంటంటే ఒక్క నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఇప్పుడు సాధారణంగా లైవ్లోకి ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ నాలాంటి వాళ్ళు తీసుకుంటే నేను చాలా ప్రశ్నలు వేసి ఉండేవాడిని. మణిపూర్లో ఊచకోత జరిగితే మీరు ఎందుకు వెళ్ళలేదని కానీ, పుల్వామా అటాక్ జరిగింది ఆర్డిఎస్ ఎక్కడి నుంచి వచ్చిందని కానీ, ప్రజ్వల్ రేవన్న సెక్స్ రాకెట్ కేసు మీ బీజేపీ ఎంపీ కదా దాని మీద మీరేమంటారని కానీ, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తూ ఉన్నారు ఏమైందని అడగటం కానీ, రైల్వే జోన్ ఇస్తూ ఉన్నారు మాకు విశాఖపట్నంలో ఎందుకు ఇవ్వలేదని అడగటం కానీ, రైట్, గిరిజన యూనివర్సిటీ ఇస్తానన్నారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి అని అడుగుండే వాళ్ళమే. ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద స్కామ్ జరిగిందని అంటున్నారు దాని మీద మీ ప్రశ్న ఏంటి సార్ అని అడుగుండే వాళ్ళమే. రైట్, రిజర్వేషన్స్ ఎత్తేస్తారనే దాని మీద వచ్చింది ఆల్రెడీ. చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడారు. టీడీపీతో మేనిఫెస్టోలో మీ ఫోటో లేదు ఎందుకని అడుగుండే వాళ్ళమే. నేను ఇంటర్వ్యూర్ని అయితే ఓకే. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తిడితే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అది కూడా అడుగుండే వాళ్ళమే. రైట్, కేసులు ఉన్న వాళ్ళు మొత్తం వచ్చి మీ బీజేపీలో ఎందుకు చేరుతున్నారు అని అడిగుండే వాళ్ళమి. ఒకరు ఇద్దరు వ్యాపారస్తులకి ఎందుకు దేశాన్ని మొత్తం నమ్మేస్తున్నారని ఆరోపణ ఉంది దాని గురించి మీరేమంటారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఆరోపణ ఉంది దాని మీద ఏమంటారు. రైట్, ఒక 10 లక్షల నుంచి 16 లక్షల వరకు వ్యాపారస్తుల యొక్క బ్యాంకు రుణాలు రద్దు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ అడగాల్సింది ఒక్క ప్రశ్న కూడా లేదనమాట. అంటే సో ఇట్ ఈస్ ఎ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. అంతవరకు మనకు అటు అర్థమైంది. ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్స్ వేశారు కాబట్టి. మోరోవర్ అక్కడ ఇంటర్వ్యూయర్లు 5గురు ఉన్నట్టున్నారు. ఆ 5గురిలో ఒక్కొక్కరికి 3. ఇప్పుడు రజనీకాంత్ గారికి 3 ప్రశ్నలు వేసే ఛాన్స్ వచ్చింది ఆయనకి. అంటే 5గురు కలిసి 15 ప్రశ్నలు వేశారు. ఆ 15 ప్రశ్నలు వాళ్ళు అడిగింది ఒక హాఫ్ సెకండ్ కూడా తీసుకోవాలి. అంటే అలా 5గురు కలిసి కూడా వాళ్ళ ప్రశ్నలు వేయటానికి తీసుకున్న సమయం 15 నిమిషాలు. అంటే 10-15 మినిట్స్ తీసుకున్నారు. 2:30 ఇంటూ 2 గంటల 20 నిమిషాలు ఆయనే మాట్లాడారు. యాక్చువల్గా అయితే నరేంద్ర మోడీ గారు 2:30 గంట ప్రసంగం ఇవ్వాలి. ఆ ప్రసంగం ఇవ్వటం ఎందుకని వీళ్ళ ద్వారా ప్రశ్నలు వేయించుకొని ఆన్సర్ చేసినట్టుగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే ఓకే. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగింది అనేది, ఆయన ఏం మాట్లాడారు అనేది. జనరల్గా ఆబ్వియస్లీ కాంగ్రెస్ని తిడతారు, కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి, ఇక్కడ ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి వాళ్ళిద్దరికే పోటీ కాబట్టి ఆబ్వియస్లీ కాంగ్రెస్ వాళ్ళ మేజర్ అపోనెంట్ కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. నేనైతే కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు. ఆ విషయం కాంగ్రెస్తో ఏమన్నారు, కాంగ్రెస్ మీద ఆరోపణలు వాటి జోలికి నేను వెళ్ళటలేదు. నేను దాని గురించి మాట్లాడుకుని నార్మల్గా
నాకు సంబంధించినవి, నాకు కనెక్ట్ అయినవి గురించి మాట్లాడుతున్నాను అంతవరకు. ఓకే. అది చెప్పారు. ఫస్ట్ రజనీకాంత్ గారు మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు కాబట్టి రజనీకాంత్ గారి ప్రశ్నలకి ఆయన వచ్చిన సమాధానాల గురించి మాట్లాడదాం. రజనీకాంత్ గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి 2 ప్రశ్నలు వేశారు ఆయన. ఒకటి, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, ఒక ప్రశ్న. రెండోది, ఈ పొత్తు వల్ల మీకు లాభం ఉందా అనేటువంటి 2 ప్రశ్నలు వేశాడంత. దానికి ఆయన చెప్పినటువంటి ఆన్సర్ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే, మాకు దేశం మొత్తం మీద రీజనల్ పార్టీస్ మాతో పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక్క సీటు కూడా లేని వాళ్ళు మాతో పొత్తు పెట్టుకుని వెంపర్లాడుతూ ఉంటారు. మేము నేషనల్ పార్టీగా రీజనల్ పార్టీస్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలను కూడా మేము గౌరవించి ఎవరొస్తానన్నా సరే మేము కలుపుకుంటాము అన్నట్టుగా ఒక మాట చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే తనంతట తానే నేను మీ ఎన్డీఏలో చేరతాను, నన్ను చేరనివ్వండి, నా చేరనివ్వండి అని ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఢిల్లీ చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ నేను ఎన్డీఏలో చేర్చుకోండి నన్ను అని అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజము అని ఆయన కన్ఫర్మ్ చేశాడు. నరేంద్ర మోడీ గారు కన్ఫర్మ్డ్. ఏమన్నారు, ఒక్క ఎంపీ ఉన్నా సరే మాతో ఎవరైనా వస్తాము అంటే మేము వద్దన్నాం అని కన్ఫర్మ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారే వెంటపడ్డారని ఒకటైతే అర్థమైంది. రెండోది, మన చిలకలూరుపేట ఇంటర్వ్యూకు మీటింగ్కి వస్తే చాలామంది వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద పాపులేషన్ నేను చూడలేదు. బహుశా ఆయన సిద్ధం మీటింగ్లు చూసి ఉంటాడు. సిద్ధం మీటింగ్లు చూడకుండా చిలకలూరుపేట చూసి ఆయన కళ్ళు తిరిగి ఉంటాయి. సిద్ధం మీటింగ్ తిరిగితే మురిచిపోయి ఉండేవాడు. సిద్ధం మీటింగ్లో వచ్చిన జనాలు చూస్తే మురిచిపోయి ఉండేవాడు నరేంద్ర మోడీ గారు. ఓకే, సరే. చిలకలూరుపేట మీటింగ్లో చాలామంది జనాలు వచ్చారు. ప్రజల్లో మార్పు వచ్చిందని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. జరిగింది ఏంటంటే, ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పినా సరే మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి ఏదో సర్వేలు వెళ్ళాయి. ఈ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా బెటర్గా టీడీపీ వైపుకి మొగ్గారు అని వాళ్ళకి ఏదో సర్వే ఉంది. ఆయన అదే మాట్లాడుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల మార్పుని మనం గమనించాలి, ప్రజల మార్పుని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి అని అన్నారు. ఆ మాట అన్నారంటే అర్థం వాళ్ళకి ఎవరో సర్వే ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తుందని, కాబట్టి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నామని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంటే ఒకవేళ జగన్ గారు గెలుస్తాడు అంటే జగన్ గారితో ఉంటారు, టీడీపీ గెలుస్తాడంటే టీడీపీకి వెళ్తారు. వీళ్ళకి నీతి న్యాయం అనేది ఉండదా? ఎవరు గెలుస్తారంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోతారా? ఓకే, అది కరెక్ట్ కాదు కదా. ఒక ఎలక్షన్లో ఒకరు గెలవచ్చు, ఇంకొక ఎలక్షన్లో ఇంకొకరు గెలవచ్చు. మీ మిత్రులను పోగొట్టుకోకూడదుగా. యూ షుడ్ నెవర్ లాయల్ ఫ్రెండ్స్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదుగా. ఆయనకి లాయల్టీ లేదు, ఏం లేదు. వీళ్ళకి ఏదో సర్వే చేయించుకుంటే టీడీపీ గెలిచిద్దని తెలియదు అని ఎవరో సర్వే ఇచ్చారు, టీడీపీ వైపు మొగ్గారు అంతే, సింపుల్గా. ఆయన చెప్పిన ప్రకారం అంతవరకే ఆయన నాకు అర్థమైంది. సింపుల్గా అంటే ఢిల్లీలో ఎవరిని ఉండాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఆంధ్రాలో ఎవరు ఉండాలని ప్రజలు నిర్ణయిస్తారు అన్నట్టుగా చెప్పాడు అనమాట. రైట్. సో అంతవరకే అడిగారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కామెంట్స్ లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేయరు. ఎందుకు చేయరు? ఒకవేళ రేపు పొద్దున ఏమన్నా ఎలక్షన్స్లో వీళ్ళకి 1-2 తగ్గితే జగన్ గారు ఇస్తారేమోనని సేఫ్ సైడ్లో. అంటే ఇప్పుడు మోడీ గారికి వచ్చే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి పోవాలి. మోడీ గారి మీద ఏమైనా ప్రేమ ఉన్నటువంటి ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. మోడీ గారికి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. రైట్. ఇప్పుడు మోడీ గారికి సంబంధించిన బెనిఫిట్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రావాలి. రేపొద్దున 1-2 తగ్గితే మాత్రం జగన్ గారు ఇవ్వాలి అని వాళ్ళ ప్లానింగ్ అనమాట. అర్థమవుతుందా? జగన్ గారి మీద ప్రేమ లేదు. జగన్ గారి మీద ప్రేమ ఉంటే మోడీ గారి ఇమేజ్ జగన్కి ఏమైనా ఓట్లు పడతాయా? మోడీ గారి ఇమేజ్తో జగన్కి ఏమైనా ఉపయోగం ఉందా? మోడీ గారి వల్ల జగన్ గారికి ఏమైనా ఉపయోగం ఉందా? అది లేదు. జగన్ గారిని అవసరమైతే వాడుకోవచ్చు అని జాగ్రత్తగా టచ్ మీ నాటుతో ఉన్నారనమాట. అంతే, సింపుల్గా నాకు అర్థమైంది. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది ఒకటి అర్థమైంది. సరే, ఇంకా రెండోది తెలంగాణ గురించి అడిగారు రజనీకాంత్ గారు. తెలంగాణ గురించి తెలంగాణలో కరప్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి కరప్షన్ అన్నాడు.
రేవంత్ రెడ్డి బడాబాయ్ బడాబాయ్ అంటే కుదరదు బాయ్, నన్ను చూసి కొన్ని నేర్చుకొని ఏదో అన్నాడు. ఓకే, అది తెలంగాణకు సంబంధించి. రైట్. సో ఇవి రజనీకాంత్ గారు వేసినటువంటి ప్రశ్నలు. కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడారు. ఇంకో మాట కూడా అన్నారు మోడీ గారు. గ్యారంటీలు గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతారు మనకు తెలుసు కదా. ఓకే, లోపల ఒకటి ఉండేది, బయటకు ఒకటి మాట్లాడతారు ఇంటర్వ్యూస్లో. ఈయన కూడా అంతే గ్యారంటీల గురించి మాట్లాడాడు. నేను ఒక మాట చెబితే నేను 100% అది చేస్తాను, ఒక మాట అంటే అది నాకు రామబాణం లాంటిది, అందుకనే ఫేక్ ప్రామిస్లు ఇవ్వను, నేను ఇచ్చింది చేసి తీరుతా అని ఒక పదం అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది టీడీపీ మేనిఫెస్టోలో ఆయన ఫోటో ఎందుకు తొలగించారు. ఈయన చెప్పుంటాడు ఆయన మొత్తం శుద్ధి అంతా కూడా అమలు సాధ్యంగా అయినటువంటి ఫేక్ ప్రామిస్లు అన్నీ చేసావు, నా ఫోటో తొలగించమని చెప్పుంటారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం నేను చేసేదే చెప్తాను అన్నాడు కదా. 100% ఆయన ఆ మేనిఫెస్టో మొత్తం చదివి నా ఫోటో తీసేయమని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అది ఆయనకు అంతవరకు అర్థమైంది మనకి ఆయన మాటను బట్టి. రైట్. సో ఇది చేసినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దాంట్లో నెంబర్ 1, 400కి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేయటానికని ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు దానికి అని అంటే ఆయన ఏమన్నారంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసే అవసరం మాకు లేదు, ఇప్పటికే 360 ఉన్నాయి, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కలిపితే నాకు ఆల్రెడీ 400 సీట్లు వస్తాయి, రాజ్యాంగాన్ని ఎత్తేసేటువంటి పాపం అనే పదం వాడాడు. రాజ్యాంగాన్ని ఎత్తేసేటువంటి పాపం చేసేవాడిని అయితే ఆ పాపం ఇప్పటికి చేసి ఉండేవాడిని అన్నారు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థం రాజ్యాంగాన్ని ఎత్తేయటం అనేది పాప కార్యక్రమం అని ఆయనే అన్నాడు. రైట్. నిజం మాట్లాడితే ఆ పాపాత్ములు చాలామంది బీజేపీలో ఉన్నారు. రోజు స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు. నేను నిన్న చదివిన స్టేట్మెంట్లో రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, రాజ్యాంగం 10 ఇయర్స్కి 50 ఇయర్స్ వ్యాలిడ్ అయిపోయింది, మనం రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్స్ ఎత్తేయాలి అంటే రోజుకు ఒక స్టేట్మెంట్లు ఇస్తారు బీజేపీలో. అంటే ఈయన ప్రకారం వాళ్ళందరూ పాపాత్ములు, సిన్నర్స్, దే ఆల్ ఆర్ సిన్నర్స్. ఎవరెవరైతే రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే కాన్స్టిట్యూషన్ మారుద్దాం అనుకున్నారో దే ఆల్ ఆర్ సిన్నర్స్ అకార్డింగ్ టు నరేంద్ర మోడీ గారు. ఆయన అన్నారు కదా, ఆ పాప కార్యక్రమం అన్నాడు. రాజ్యాంగం మార్చినది ఒక పెద్ద పాప కార్యక్రమం, నేను ఎందుకు చేస్తాను. ఇప్పుడు మీ ఎంపీలు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు కదా రాజ్యాంగం మార్చేస్తామని. ఓకే, అదొక ఇష్యూ నాకు ఆశ్చర్యం వేసిన పని. తర్వాత ముస్లిం రిజర్వేషన్స్కి వచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన రిజర్వేషన్స్ తీసుకెళ్ళి ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తారు, అది మేము ఒప్పుకోము అన్నారు. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీలకి, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, బీసీలకి 27%, మూడు కలిపి 49%. 15%, 7%, 27%. ఎస్సీ ఎస్టీలకి కలిపి 49%. ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. 50 సంవత్సరాల నుంచి ఎస్సీలు అడుగుతున్నారు వీళ్ళని, మాకు రిజర్వేషన్స్ పెంచండి, మాకు పాపులేషన్ 20% దాటిపోయింది, మీరు ఓన్లీ 15% దగ్గర ఆపారు, ఎస్టీల పాపులేషన్ 10% దాటిపోయింది, 7% దగ్గర ఆపారు, బీసీలు 50% దాకా ఉన్నారు, 27% రిజర్వేషన్ ఉంది, పెంచండి అని గత 50 సంవత్సరాలకి వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు ఇప్పటివరకు చెప్పిన కథ ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన కట్టు కదా, 50% క్యాప్ దాటకూడదు అని చెప్పేసి ఆపేము అన్నారు. మనం 50% దాటకూడదు అన్నారు. వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు అవును కదా 50% దాటకూడదంట, ఇది రూల్ ఉందంట, రాజ్యాంగం ఉందంట అని పిచ్చోళ్ళు మా వాళ్ళందరూ అనుకున్నారు. సడన్గా ఏమైంది, 10% ఓసీల్లో కూడా రిజర్వేషన్ ఇస్తాం, ఓసీల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారని వాళ్ళకు ఒక 10% ఓబీసీలో ఈబీసీలో రిజర్వేషన్స్ పెట్టారు. వాళ్ళు ఓసీలకి 10% రిజర్వేషన్స్ పెట్టారు. 50% క్యాప్ దాటిపోయింది. ఈ 50 సంవత్సరాలు ఏం చెప్పారు ఎస్సీ ఎస్టీలకి, 50% దాటకూడదు అని వీళ్ళే చెప్పి వీళ్ళని కంట్రోల్ చేశారు. టక్కన ఓసీల దగ్గరికి వచ్చేసరికి 50% క్యాప్ దాటిపోయింది. అరే ఇదేంటి సార్ మాకు ఎట్లా చెప్పారు, మరి మా పాపులేషన్ ఆల్రెడీ 17% ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు లేదు రాజ్యాంగం
మనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు కూడా తెచ్చుకున్నారు. ఇప్పటివరకు చెప్పింది హంబక్కే కదా, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పిన కట్టుకథలు హంబక్కేనే కదా అర్థం. అదే అనమాట జరిగింది. సో అది సో ఇప్పుడు అదేమంటాడు, ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి తీసిస్తారు. ఎందుకు తీసిస్తారు? మీరు ఓసీలకి రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు 49% ప్లస్ 10% కలిపిచ్చారు. ఇప్పుడు ముస్లిమ్స్కి కూడా మీ ముస్లింలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న కులాలకు కూడా మీరు అవతల మిగిలిన దాంట్లోనే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఎందుకు ఇస్తారు? ఎస్సీలు 15% నుంచి తీసి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? బీసీ నుంచి తీసి ఎందుకు ఇస్తారు? ఎస్టీల నుంచి తీసి ఇస్తారు. ఆల్రెడీ వీళ్ళకి తక్కువ ఉంటే అంటే వీళ్ళకి ఏం చెప్తున్నారు, ఇదిగా ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి తీస్తేనే మనం ముస్లిమ్స్కి ఇవ్వగలం అనేది ఒక కొట్టుగా మళ్ళీ మొదలెట్టారు అనమాట. అర్థమైందా? ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి తీసే ముస్లిమ్స్కి ఇవ్వాలని వీళ్ళని భయపెట్టడం, ఎస్సీ ఎస్టీ బీసీలను భయపెట్టడం. 50% క్యాప్కి మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలను అడగల, మీ దగ్గర నుంచి తీస్తాం అనలా. ఉన్న 50% 10% వేసుకున్నారు ఓసీలకి. బీసీల దగ్గరికి వచ్చేసి వీళ్ళని భయపెడుతున్నారు, వీళ్ళు ముగ్గురిని. సో ఇట్స్ ఆల్ పొలిటికల్ గేమ్ దే ప్లే. ఓకే, పొలిటికల్ గేమ్ దే ప్లే. సో అదొకటి చెప్పారు. మోరోవర్ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ మేము ఇవ్వము అని అన్నారు. దానికి వ్యతిరేకం అన్నారు. రిలీజియన్ బేస్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కాదు. ముస్లిం మతంలో ఉన్న కొన్ని కులాలను మాత్రమే తీసుకున్నారు. ముస్లిం మతంలో ఉన్న దూదేకులు ఇట్లాంటి కొన్ని తక్కువ కులాలని తీసుకొని ఆ తక్కువ కులాలకి ఆ మొత్తం ముస్లిం అనే మొత్తానికి ఇవ్వాలి రిజర్వేషన్. ఆ మతంలో ఉన్న కొన్ని కులాలకి రాజశేఖర రెడ్డి గారు ఓబీసీలో కలిపి ఒక 4% రిజర్వేషన్ ఇచ్చాడు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్యాస్టే, రిలీజియన్ కాదు. కరెక్ట్. ఈయన ఏమంటారు, మోడీ గారు ఏమన్నారు, మీరు ఎలా ఇస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం కదా, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం అన్నాడు. షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 అనేది 50 సంవత్సరాల నుంచి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని వ్యతిరేకిస్తుంది వీళ్ళే. ఆమె దాన్ని తీసేయొద్దని వ్యతిరేకిస్తుంది వీళ్ళే. దాంట్లో ఏమని ఉంది, హిందూ మతస్థులు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వము అని రాసి ఉంది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3. హిందూ బుద్ధిస్ట్ సిక్ ఆ స్టోరీ గురించి మనం వెళ్ళకూడదు, బట్ చెప్తున్న 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. హిందూ మతం తప్ప అనేది మతం కాదా? మతపరమైన రిజర్వేషన్స్ కాదా అవి? హిందూ మతం తప్ప వేరే వాళ్ళకి రిజర్వేషన్ లేదంటే మతపరమైన రిజర్వేషన్స్ కాదా? ఇక్కడ ముస్లిమ్స్కి వచ్చేసరికి మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగం వ్యతిరేకము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం జరిగిద్ది అంటారా? చూడండి వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారో. ఓకే, అదొకటి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, ఇది యూనికోడ్ యూసీసీ గురించి కూడా వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అని ఒకటి ఉంది. దాన్ని నేనేం వ్యతిరేకించట్లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం లేదు, దేశం మొత్తం మీద ఒకటే లా ఉండాలి అంటారు. దీంట్లో ఎక్కువగా అబ్జెక్షన్ వచ్చింది ముస్లిమ్స్కి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ముస్లిం చట్టాలు వేరుగా ఉంటాయి, ఖురాన్లో వేరుగా ఉంటాయి, వాళ్ళు మతపరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లాగా ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో వాళ్ళకి కొన్ని ఎక్కువ మంది పిల్లలు కానొచ్చు, 2-3 భార్యలను చేసుకోవచ్చు, వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి వాళ్ళకి ముస్లిమ్స్కి, రైట్? సో అలా కాదు, దేశం మొత్తం ఒకటే ఉండాలి అని చెప్పాడు సార్. దాంట్లో ఒక 50% వాళ్ళు కరెక్ట్ అయినా సరే, నేను ఒక 50% ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. అది పెట్టినా పెట్టకపోయినా ఓకే, నాకు పర్సనల్గా ఓకే. బట్ ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే గోవాని చూడండి, గోవా అభివృద్ధి చెందింది, మనందరం గోవాని ఫాలో అవ్వాలని గోవాని రోల్ మోడల్ స్టేట్గా చెప్తున్నాడు. ఎందుకు? గోవాలో యూసీసీ కోడ్ ఉంది అని, అక్కడ వివక్ష ఉండదని ఆయన ఉద్దేశం. ఎందుకు గోవా గురించి చెప్తున్నానంటే, గోవాలో ఉంది కేవలం 14 లక్షల మంది ఉన్నారు అంతే జనం. 14 లక్షల మందిలో 1.5 లక్షలు ముస్లిమ్స్ ఉన్నారు అంతే. జస్ట్ 1.2 ల్యాక్స్ ముస్లిమ్స్ ఉన్నారు. 3.5 లక్షల వరకు క్రైస్తవులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఫారినర్స్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒక 2 లక్షల పైన ఒక 5-6 లక్షలు హిందువులు ఉన్నారు. అంటే 3-4 లక్షల దాకా క్రైస్తవులు ఉన్నారు.
ఈ అన్ని ఏ దాంట్లో చూడు, ముస్లిం అన్న చూడు, క్రైస్తవులన్నా చూడు, ఎక్కడన్నా చూడండి, వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ అక్కడ కులాలు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగా ఎట్లాంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నట్టు గోవాలో కూడా క్యాస్ట్లు ఉన్నాయి. అక్కడ క్యాస్ట్లు ఏంటి తెలుసా? ఆర్య క్షత్రియ వైశ్య, ఆర్య క్షత్రియ వైశ్య శూద్ర వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో ఉన్న కులాలు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతున్న రాష్ట్రం ఏమైనా ఉందంటే దేశంలో అది గోవానే, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్. క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్తారు కదా, ఆ చర్చిలకు వెళ్ళిన తర్వాత దళితులకి సపరేట్గా చైర్లు వేస్తారు, వాళ్ళతో పాటు కూర్చొని. చర్చి గురించి మాట్లాడుతున్నా నేను, మసీద్ గురించి, టెంపుల్ గురించి మాట్లాడట్లా, చర్చి గురించి మాట్లాడుతున్నా. గోవాలో చర్చిలో దళితులను కూర్చొనివ్వరు పక్కన. అలాగే కేరళలో ఉన్నటువంటి ఇంకొక చర్చ్, సిరియన్ చర్చెస్ కొన్ని ఉన్నాయి, ఆ చర్చిలో కూడా కూర్చొనివ్వరు. ఈ ఫ్రెండ్స్ అందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీజేపీ ఫ్రెండ్స్. గోవాలో 3.5 లక్షల మంది క్రైస్తవులు అంటే 3.5 లక్షల మంది యాజ్ ఇట్ ఈజ్ పై బీజేపీకి ఓటేస్తారు వాళ్ళు, క్రైస్తవులు మొత్తం. ఎందుకు? యాజ్ ఇట్ ఈజ్గా వర్ణ వ్యవస్థను పాటించేటువంటి రాష్ట్రం ఏమైనా ఉందంటే అదే. క్రిస్టియన్స్ అయినా సరే బ్రాహ్మణుడే, శూద్రుడే, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకునేది లేదు. అది వాళ్ళ పరిస్థితి. దాన్ని రోల్ మోడల్గా చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు, ఈ ఫాలో గోవా అని చెప్తున్నారు. అక్కడ చర్చిలోనే మంచిగా లేదు. అక్కడ గోవా ప్లస్ కేరళలో ఉన్నటువంటి వాటిల్లో చర్చిల్లోనే భయంకరమైన కుల వివక్ష. చర్చిల గురించి మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రాన్ని ఆయన రోల్ మోడల్గా తీసుకోమంటున్నాడు. ఓకే సార్, తర్వాత చూద్దామని. ఓకే సరే, ఇంక మిగతా కొన్ని రాష్ట్రాల గురించి మాట్లాడారు. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో 30 రాష్ట్రాలు ఉంటే 4 రాష్ట్రాల గురించి ప్రశ్నించుకున్నారు. వాటిలో ఒకటి వెస్ట్ బెంగాల్. ఎందుకు? టార్గెట్ నెంబర్ 1 మమతా బెనర్జీ. ఓకే, వెస్ట్ బెంగాల్లో 7 ఫేజులు ఎలక్షన్లు జరుగుతున్నాయి. 7 ఫేజెస్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అయిపోయింది 2 ఫేజులే, ఇంకా 5 ఫేజుల్లో ఈ కేవలం వెస్ట్ బెంగాల్లోనే 7 ఫేజుల్లో ఎలక్షన్స్ పెట్టారు. అంటే ఇంకా 5 ఫేజులు ఉన్నాయి. 5 ఫేజులు ఉన్నాయి కాబట్టి టార్గెట్ వెస్ట్ బెంగాల్ పెట్టారనమాట. అందుకని దాని గురించి ఆమెను ఏదో కొద్దిగా విమర్శలు చేశారు. తర్వాత మహారాష్ట్ర గురించి మాట్లాడారు. మహారాష్ట్రలో కూడా ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఏమన్నారో తెలుసా? సావర్కర్ని అవమానించినటువంటి వాళ్ళు పక్కన కూర్చున్నాడు ఉద్ధవ్ ఠాకరేనే, ఎవరి గురించో మాట్లాడాడు. సావర్కర్ని అవమానించిన వాళ్ళ పక్కన కూర్చున్నాడు అట. ఎవరు ఈ సావర్కర్ అంటే? ఫౌండర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఒక పుస్తకం రాశాడు సావర్కర్. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఆ పుస్తకం బయట పెట్టారు కదా, సావర్కర్ని అవమానించినని. ఆ పుస్తకంలో ఏమని ఉంది? దళితులకి హక్కులు ఉండకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావర్కర్ ఇద్దరు అపోజిట్ పోల్లో ఉంటారు. దళితులకి సర్వ హక్కులు ఉండాలి, దళితులు కూడా భారతీయులే, దళితులు కూడా ఇండియన్సే, దళితులకు ఓటు ఉండాలి, చదువుకోవాలి, దళితులకి భోజనం పెట్టాలి, ఇల్లు కట్టాలి అని చెప్పేది అంబేద్కర్ అంటే, దానికి అపోజిట్గా మాట్లాడాడు సావర్కర్. దళితులకి హక్కులు ఉండకూడదు, వర్ణ వ్యవస్థను పాటించాలి, హిందూ రాష్ట్రం ఉండాలి, హిందూ మత గ్రంథాలు చెప్పినట్టు ఊరు బయట ఉండాలి దళితులు. ఇదంతా సావర్కర్ చేసేది. ఆయన అవమానించాడని చెప్పేసి బాధపడుతున్నాడు ప్రధానమంత్రి గారు. ఓకే, అది సరే, అదొకటి. కర్ణాటకలో కూడా ఒక మాట అన్నారు. ఏమని? ఎలక్షన్స్ కర్ణాటకలో మేము ఓడిపోయినా సరే మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి, ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది అన్నాడు. దాంట్లో కూడా మతలబ్ ఉంది. కర్ణాటక ఎలక్షన్స్లో మాకు ఓట్ షేర్ పెరిగింది అన్నాడు. అంటే బీజేపీకి ఓట్ షేర్ పెరిగితే కాంగ్రెస్కి తగ్గాలిగా. 2018లో కాంగ్రెస్కి వచ్చింది 35% ఓట్ షేర్. 2023లో కాంగ్రెస్కి వచ్చింది 43%. అంటే కాంగ్రెస్కి 8% ఓట్ షేర్ పెరిగింది. 2018 నుంచి 23కి కాంగ్రెస్కి 8% ఓట్ షేర్ పెరిగింది. బీజేపీకి 30 ఎంత ఉంది, 34-35 ఉంటే 36కి, అంటే 1% పెరిగింది. వాళ్ళకి 8%, వీళ్ళకి 2% పెరిగింది. ఈ 10% ఎక్కడి నుంచి వచ్చింది? జేడిఎస్, ఈ దేవగౌడ పార్టీ ఉంది కదా, ఆ దేవగౌడ పార్టీకి 2018లో 25% ఉంటాయి, ఇప్పుడు
15% వచ్చింది. అంటే అంటే అర్థం 10% జేడీఎస్ వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. అంతే తప్ప బీజేపీకి పెరగలేదు ఓట్ షేర్. జేడీఎస్ వాళ్ళు అది కూడా 2% బీజేపీకి వస్తే 8% కాంగ్రెస్కి పెరిగింది. అక్కడ కాంగ్రెస్కి పెరిగినట్టు బీజేపీకి పెరిగినట్టు కాదు. అది మాకు ఓటు షేర్ పెరిగింది, మేము ఓడిపోయినా అంటే అది తప్పు లెక్క చెప్తున్నాడు మోడీ గారు. ఓకే, సరే, ఎనివే అదొకటి. ఇంకో మాట కూడా అన్నారు, కర్ణాటకని ఏటీఎం చేస్తున్నారు, తెలంగాణని ఏటీఎం చేస్తున్నారు నా పదం వాడారు. ఆయన మాట్లాడుతున్నాను, నాకు ఏదో ఒకటి గుర్తొచ్చింది ఏటీఎం అనగానే. కర్ణాటకని ఏటీఎం చేస్తున్నారు, తెలంగాణని ఏటీఎం చేస్తున్నారు అంటే ఇది పదం ఎక్కడో విన్నామే మనం. పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నారు ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, ఆయనే కదా ఏటీఎం చంద్రబాబు నాయుడు పోలవరంకి ఏటీఎం బనగాయ అని చెప్పి ప్రసంగం ఇచ్చారు కదా. ఆ ఏటీఎం స్టోరీ అక్కడ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఏటీఎంతోనే పొత్తు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు. రైట్. సో ఇంకా తర్వాత ఆంధ్ర తెలంగాణ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. సో గుజరాత్ గురించి మాట్లాడుకున్న ఆయన సొంత స్టేట్ కాబట్టి. సో ఇది ఎంటైర్గా నక్షల్గా ఇది ఇట్స్ ఆల్ ప్యూర్లీ స్క్రిప్టెడ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారో మనకు తెలుసు. ఓన్లీ పాజిటివ్గా ప్రజల్లో ఓట్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా జాగ్రత్తగా మాట్లాడతారు. రైట్. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు వీళ్ళకి డౌట్ ఉండొచ్చు, అరే ఈ రమేష్ గడు ఎప్పుడు చూసినా సరే బీజేపీ మీద పడుతున్నాడు, బీజేపీని తిడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను బీజేపీకి తిట్టకపోతే మీరు అనుకుంటున్నారేమో బీజేపీకి పడే ప్రతి ఓటు టీడీపీకి పడింది. బీజేపీకి వచ్చే ప్రతి అడ్వాంటేజ్, నరేంద్ర మోడీ గారి క్రెడిట్ కానీ, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ కానీ, ఆయన గుడ్ విల్ కానీ, ఆయనకు వచ్చేటువంటి 1-2 ఓట్లు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీకి సంబంధించి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడదు, మొత్తం వెనుకోవటమే పడతాయి. ఓకే, బట్ ఎలక్షన్ తర్వాత మీ సీట్లు మాత్రం వాళ్ళకి కావాలి, వాళ్ళు మాత్రం వైసీపీకి ఇవ్వరు. వాళ్ళ వల్ల వైసీపీకి ఒక్క పైసా లాభం లేదు, వాళ్ళకి సంబంధించిన ఒక్క ఓటు వైసీపీకి పడదు. బట్ గెలిచిన తర్వాత వాళ్ళకి షార్టేజ్ వస్తే మాత్రం వైసీపీ నుంచి మద్దతు కావాలి వాళ్ళకి, అంతే. రైట్. కాబట్టి బీజేపీని ఎంత డౌన్ చేస్తే అంత వైసీపీకి ఓట్లు పెరుగుతాయి. కాబట్టి నేను చేస్తుంది కరెక్ట్, నేను బీజేపీని తిడుతున్నా, నేను చేస్తుంది కరెక్ట్. ఓకే, నన్ను విమర్శించకండి. అంటే నేను బీజేపీని విమర్శిస్తున్నాడు అని అంటే కాంగ్రెస్కి ఫేవర్ అని మాత్రం అనుకోకండి, నేనేం కాంగ్రెస్కి ఫేవర్ కాదు. రైట్. ఎక్కడ తొక్కితే మనకి వైసీపీకి ఓట్లు పెరుగుతాయో నాకు తెలుసు కాబట్టి నేను అది చేస్తున్నా. బీజేపీని తొక్కితేనే మీకు ఓట్లు పెరుగుతాయి, లేదా పెరగవు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.